ఒకరు కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప కూడా చూపించమని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. ఆ వచనాల అర్థము ఎవరేం చేసినా కూడా నిశ్శబ్దంగా భరించమని కాదు. అవమానానికి ప్రతిగా ద్వేషము, పగ, ప్రతీకారంతో స్పందించొద్దు అని. మనల్ని అవమానించిన వ్యక్తి స్థాయికి దిగజారిపోకుండా ఆత్మీయ పరిపక్వతతో స్పందించాలి అనేదే సందేశం. అయితే బైబిల్ ఎక్కడ కూడా ఆత్మరక్షణను అంటే సెల్ఫ్ డిఫెన్స్ ని తప్పు అని చెప్పట్లేదు. మన ప్రాణానికి కానీ మన కుటుంబానికి కానీ ప్రమాదం వచ్చినప్పుడు డిఫెండ్ చేసుకోవడం తప్పు కాదు. ఇన్ఫ్యాక్ట్ డిఫెండ్ చేసుకోకపోవడమే తప్పు. కానీ ఆ డిఫెన్స్ అనేది ప్రతీకారం కోసం కాకుండా కేవలం ఎదుటివారి దాడిని ఆపడం కోసం మాత్రమే ఉండాలి. పగ తీర్చుకోవడం కాకుండా ప్రమాదాన్ని నివారించడం మాత్రమే లక్ష్యంగా ఉండాలి. మరో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే బైబిల్ ప్రకారం సమాజంలో శాంతి, సమాధానము, న్యాయము అనేవి నిలవడానికి దేవుడే న్యాయ వ్యవస్థలను, అధికారులను ఏర్పాటు చేశాడు. అధికారులు మీకు మేలు కలుగుటకు దేవుని పరిచారకులు అని చెప్పబడింది. అంటే చెడును అరికట్టడము, అన్యాయాన్ని శిక్షించడం అనేది న్యాయ వ్యవస్థ యొక్క బాధ్యత అని బైబిల్ స్పష్టం చేస్తుంది. కాబట్టి ఎవరైనా నిష్కారణంగా మనల్ని వేధిస్తున్నారంటే మౌనంగా భరించమని కాదు, ధర్మబద్ధంగా మరియు రాజ్యాంగబద్ధంగా ఎదిరించడమే సరైనటువంటి మార్గం. ఇకపోతే చాలా మందికి వచ్చేటువంటి మరో ప్రశ్న ఏంటంటే క్రైస్తవులు యుద్ధాలు చేయొచ్చా? యేసుక్రీస్తు ప్రభువారు శాంతిని బోధించారు, సమాధానకర్తలు ధన్యులు అని చెప్పారు. అయితే అదే టైంలో నిరపరాధులను రక్షించడం కోసం, దేశ భద్రత కోసం చివరి మార్గంగా మాత్రమే యుద్ధం సమర్థనీయమని క్రైస్తవ చరిత్రలో జస్ట్ వార్ అనేటువంటి భావన ఏర్పడింది. దేశాన్ని కాపాడే సైనికుడిగా సేవ చేయడం అనేది దీనికి వ్యత్యాసం కాదు. కానీ ద్వేషంతో చేసే హింస, అనవసరమైన రక్తపాతము మరియు క్రూరత్వాన్ని మాత్రం బైబిల్ సమర్థించదు. బాటం లైన్ ఏంటంటే పర్సనల్ లెవెల్లో మనం శత్రువులను కూడా ప్రేమించాలి, కానీ ప్రతీకారాన్ని మాత్రం దేవుడికే వదిలేయాలి. అయితే అన్యాయం ఎదురైనప్పుడు మాత్రం మౌనంగా ఉండిపోవడం కూడా సరైంది కాదు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువపై ఉండి కూడా తనను హింసించిన వారి కోసం తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు అన్నారు. అది బలహీనత కాదు, దైవిక ప్రేమ మరియు ఆత్మీయ గొప్పతనానికి అత్యున్నతమైనటువంటి ఉదాహరణ.